అట్లాంటి బ్లాంకెట్ పాడైపోయిందిరా నాయన, దారాలు దారాలు పీలికలు పీలికలు అయిపోయిందిరా, కొత్త బ్లాంకెట్ పంపించమని చెప్పరా, మా అబ్బాయికి ఢిల్లీలో పనిచేస్తున్నాడు రా, 200,000 రా వాడి జీతం, పెద్ద ఆఫీసర్ తెలుసా నీకు, చెప్పరా నాయన మా అబ్బాయికి అని తల్లి అబ్బాయి దగ్గరే చెప్పింది. అంతకన్నా ఇంకా నీచత్వం ఎక్కడైనా ఉంటుందో ఆలోచించండి తల్లికి. అంటే ఆ తల్లి కొడుకుని గుర్తించలేదా? 3-4 సార్లు చెప్పబడింది ఆమెకి. కూతురు చెప్పింది, అమ్మా గోపి వచ్చాడమ్మా అని కూతురు చెప్తుంది. ఆ కూతురు చెప్పినా సరే తల్లి కొడుకుని గుర్తించదు. అంటే గుర్తుపట్టలేదా? గుర్తుపట్టింది అన్నదానికి మనకి ఈ స్టోరీలో ఒక ప్రూఫ్ ఉంది ఇక్కడ. The boy, sorry, not boy, a father of 4 children, he keeps the suitcase on the tinne. He opens it. The mother eagerly awaits. కొడుకు తెచ్చుంటాడు, బ్లాంకెట్ తెచ్చుంటాడు నా కోసం, నా కొడుకు మర్చిపోతాడా నా గురించి, నేను అడిగాను కదా బ్లాంకెట్ తెచ్చుంటాడు అని ఆ సూట్ కేసు వైపు చూస్తోంది. చూస్తూ ఉంటే దాంట్లోంచి ఏంటేంటి తీశాడు అబ్బాయి? బట్టలు తీశాడు, ఫైల్స్ తీశాడు, షేవింగ్ కిట్ తీశాడు, కానీ బ్లాంకెట్ తీయలే. కొడుకు నా గురించి మర్చిపోతే ఈ నా కొడుకా అని ఆమె మర్చిపోతుంది కొడుకుని. చూడండి, అంటే ఎంత నాజూకైన విషయాన్ని సింపుల్గా చెప్పేసింది రైటరు. కొడుకే నా గురించి మర్చిపోతే వీడు నా కొడుకా? పోనీ ముందు చెప్పిందా? కొడుకా వచ్చావా, మా గోపి వచ్చాడండి, నా గురించి బ్లాంకెట్ పట్టుకొచ్చి ఉంటాడు అని అనొచ్చు కదా తల్లి. లే, ఎవడే అమ్మడు వచ్చాడు, గోపియా? గోపి ఇక్కడ ఎందుకు వస్తాడమ్మా, ఢిల్లీలో ఉన్నాడు కదా, వాడి జీవితంతోనే సరిపోతుంది కదమ్మా అని ముందంది. తర్వాత గోపియా స్కూల్కి సెలవులు ఇచ్చారా? పాస్ట్ మర్చిపోయింది. మరుపు చెరుపుగా ఉంది ఆ తల్లి అక్కడ. మరుపు చెరుపు ఎప్పుడొస్తుంది? అల్జమరేస్ అనే ఒక జబ్బు వస్తే, అల్జమేర్, అప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, మర్చిపోతూ ఉంటారు. వయసు ఎలా భయపడుతుంటే మనుషులు మర్చిపోతూ ఉంటారు అని నాకు చెప్పబడింది, నేను విన్నాను. కానీ నాకు నమ్మకం కుదరలే, ఇదేంటి మనుషులు మర్చిపోవడం ఏమిటి అని. రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీతో సంపర్కంలోకి వచ్చాను. దాంట్లో ఆ తండ్రి ఏమో వచ్చి, అతను మంచి ఎమినెంట్ ఫిజిక్స్ లెక్చరర్, బట్ హీ ఫర్గెట్స్. నిన్న చెప్పింది ఇవాళ మర్చిపోతాడు. రోజు వెళ్ళి అతను నమస్కారం పెడతాను, అంటాడు. అరే వెళ్ళిపోతున్నప్పుడు, మీరు ఎక్కడ పని చేస్తున్నారన్నారు? స్కూల్ టీచర్ కదా. ఏం సబ్జెక్టు? ఫిజిక్సా? కాదు సార్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని చెప్పారు కదా, ఇంగ్లీష్. అవునవును ఇంగ్లీష్. ఈ క్వశ్చన్ అయిపోయింది కదండి. ఈ సీక్వెన్సు మన్నాడు అదే సీక్వెన్స్ ఉంటుంది, అప్పుడు నేను అనుకున్నాను, ఎస్ ఇట్ ఇస్ ఒక రకమైన జబ్బు ఏది అని. కానీ ఆ రకమైన జబ్బు వాళ్ళు అనవసరమైన వస్తువులు మర్చిపోతారు. అంటే ఇప్పుడు కూడాను హఠాత్తుగా నేను ఎవరినైనా పలకరించాలనుకోండి, ఆ మనిషి నాకు తెలుసును, అతని పేరు మర్చిపోతా. సో దట్ ఈజ్ ఇట్. అనవసరమైన విషయాలు మర్చిపోతాం, అవసరమైన విషయాల్లో మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక ఫిజిక్స్ క్వశ్చన్ వేసాను. ఫిజిక్స్ క్వశ్చన్ వేస్తే ఆ ఫిజిక్స్లో ఎంత డీటెయిల్గా చెప్పారంటే నాకు తెలియని విషయాలు కూడా అతను చెప్పారు. సో దాట్ ఈజ్ ది memory power of those people. Now here we can see the mother, she remembers only one thing: whosoever brings the blanket is my son. My son brings the blanket. So the son, the boy, the Gopi, whom these people call here and who introduces himself as Gopi, he did not bring the blanket. No, he is not my son. Rejection of a mother towards the son has been very clearly put over in this story. He is not my son. Why? He did not oblige my simple request. What is that one? I wanted a blanket for the cold season. He could not bring it. He did not bring it. So, is he my son? No, he is not my son. She goes away.
For long I cannot sit, you see, my knees are not helping me. I may get cold, I may have to go and stretch my legs. Saying this with the help of the daughter, she goes inside. She doesn't bother who this fellow is, why he has come, what he wanted to say. Never bothered, she went inside. These two incidents tell us that the mother has recognized the son, but she rejected the recognition. She doesn't want to recognize it. That should be the punishment to a son. If the son doesn't obliges the mother should forget the son. Very harshly the writer has put that. అందుకు ఈ స్టోరీ ఇక్కడ ఉంది. If at all you forget your mother, the mother should reject you. This story tells that. Very simple story. The boy comes. He doesn't come to see his mother. See again. Does he come to see his mother? How she is doing? Let me take out that blanket. She asked since long. Let me give it. He even forgot to write a letter. When the sister highlights that, Are, you did not write a letter, but I just simply tell her, comforts her, consoles her, telling that you are writing daily and I am receiving daily a letter, and I enact that part as if you are writing the letter and I am reading to her. What does the mother say? He writes a letter every day. If he doesn't know, he knows it. I cannot be there without having his letter. See here. He knows it. That's why he writes every day. I am terribly upset if I don't get a letter from him every day. I am terribly upset. ఉత్తరం కొడుకు దగ్గర నుంచి దొరకకపోతే నాకేదో చించుకున్నట్టు ఉంటుందిరా. అంటే ఏంటి? I cannot bear even a single day if I don't receive a letter from my my son. ఏదో చుంచుకున్నట్టు ఉంటుందిరా, అంటే ఏదో నష్టపోయినట్టు ఉంటుందిరా. He knows it and so he writes every day. అంటే కొడుకు ఎవ్రీడే ఉత్తరం రాసిన వాడే నా కొడుకురా నాన్న, నువ్వు రాయట్లేదు కాబట్టి నువ్వు నా కొడుకు కావు అని రెండోసారి కూడా చెప్పింది. When he says, yes amma, it is me, I have come from Delhi అన్నాడు. అంటే ఆమె ఏం చెప్పింది ఇక్కడ? Who did Gopi marry? Amma said suddenly, lowering her voice. I mean, what is his wife's name? అరే, నా కొడుకు ఇంకా నా కొడుకుగానే ఉన్నాడా? లేదమ్మా, అలా ఆమె నుంచి పెళ్లి చేశాం కదా, ఆమె తాలూకా మొగుడు అయిపోయాడు ఇప్పుడు. దాట్ షీ వెరీ నార్మల్లీ పుట్. ఎవరిని పెళ్ళాడాడు నా కొడుకు అంటే? పెళ్ళాడాడు కానీ ఆమె పేరేంటి అంటే అక్కడ మనిషి నిలబడి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలన్నమాట. అట్లాంటి డైలాగులు, అట్లాంటి సిచ్యుయేషన్ హ్యాస్ బీన్ అరైజన్ ఓవర్ దార్. దాన్ని వర్ణించడం అంటే సాధారణంగానూ ఎవడ చేత కాదు, కానీ ఈ కమలా దాస్ అన్న ఆమె అంత చక్కగా వర్ణించింది. అంటే ఓన్లీ బై డైలాగ్స్ ది స్టోరీ హ్యాస్ బీన్ డెవలప్డ్. యూ హ్యావ్ టు రీడ్ ద డైలాగ్స్ అండ్ యూ హ్యావ్ టు కన్క్లూడ్ what could be the situation over there. The movements have not been told, how the man has bent, how he has opened, all these things with the story itself అక్కడ స్టోరీతోనే వెళ్తుంది. ఈ లోపల ఆ గోపి అన్నమాట తిని మీద పెట్టి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి తీసిన ఏంటయ్యా చూస్తే కంటెంట్స్. హీ ఓపెన్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ది కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్, ఏ సేవింగ్ షర్ట్. షేవ్ చేసుకునే అవి ఇంపార్టెంట్స్. మదర్ అడిగిన బ్లాంకెట్ ఇంపార్టెంట్ కాదు. అది చూసిన తర్వాత ఈమె లేస్తుంది, వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆ సిచ్యువేషన్ చూడండి వర్ణించడం ఎట్లా వర్ణించబడిందో. సో ఈ స్టోరీలోనూ మనకి చాలా పెద్ద గ్రామర్ కూడా పాయింట్లు ఉన్నాయి చాలా మటుకు. అండ్ మోర్ ఓవర్ దెర్ ఆర్ మెనీ వాట్ వీ కెన్ సే ఇస్ మెనీ డైలాగ్స్. హౌ టు రైట్ ది డైలాగ్ విల్ బి లెర్నింగ్, హౌ టు
write a skit. It is a skit only because it is not even qualify itself for the short one-act play. It is a skit. A small incident has been taken. What is the small incident? The son visits the mother in his native place. And there by chance his widowed sister happens to be there. And what could be the dialogue over there? And what for he had come over there? This is the situation. And on that, within a very few dialogues, the entire story, though it is a very soft one, which has been addressed, very soft issues in a family have been addressed. A great thing has been talked in a very few words. That is the art. And why did he go there? Is it a deliberate visit over there? Maybe deliberate, purpose is there. But he just combined his visit to his native place and mother with an official trip. అంటే ఏంటంటే నాకు ఇక్కడ ఆఫీస్ పని పడింది అనమాట. అంటే ఆఫీస్ పని పడితే నేను రావాలా మీ ఇంటికి? ఈజ్ ఇట్ నాట్ యువర్ హౌస్? దానికి అతను చెప్పిన సమాధానం ఏంటి? ఏం చేస్తాను, లాస్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ దొరికింది, చూడు ఇక్కడికి అక్కడికి తిరగాల్సి వస్తుంది, టూర్స్ ఎక్కువైపోయాయి, బిజీ అయిపోయాను కదా, ఎప్పుడు చూడు జోడలోనే కాళ్ళు, ఎప్పుడు చూడు జోడలోనే కాళ్ళు. మరి జోడలో కాళ్ళు కదా ఇంకెక్కడ ఉంటాయి? ఇన్ ఢిల్లీ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు గో టు బాత్రూమ్ యూ హ్యావ్ టు వేర్ చెప్పల్, శాండల్స్ యూ హ్యావ్ టు వేర్, అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యువర్ బెడ్ యూ షుడ్ వేర్ బికాస్ ది కోల్డ్ ఈజ్ సచ్. చెప్పులో కాళ్ళు కాకపోతే కాళ్ళు బయట ఉంటాయా? చెప్పులోనే ఉంటాయి. అది పెద్ద హైలైట్ ఇచ్చాడు. ఎందుకు ఉత్తరాలు ఎందుకు రాయట్లేదయ్యా నువ్వు మమ్మీకి అంటే, నేను బిజీ, ఆఫీస్ పని, ప్రమోషన్ వచ్చింది కిందటేడాది, ఆఫీస్ పని బిజీ, ఇక్కడికి అక్కడ టూర్లు కదా అంటే, పోనీ నీ భార్యో పిల్లలు రాయాలి కదా, ఆమె కూడా బిజీయా అని దెప్పి పొడుస్తుంది అక్కగారు. అది అక్కడ పెట్టేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. పెట్టేసి ఇప్పుడు నీకు తెలుసు కదా పట్నంలో ఉండే జీవితం ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మోర్ ఓవర్ ఐఎమ్ ఎన్ ఆఫీసర్ ఓవర్ దేర్, ఐఎమ్ టు కీప్ మై స్టేటస్. కీప్ మై స్టేటస్ అంటే ఏంటి? ఒక సెక్రటరీయో అండర్ సెక్రటరీయో గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడండి. ఈ సెక్రటరీయో అండర్ సెక్రటరీ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు చదవాల్సింది ఏంటి? కాన్వెంట్ స్కూల్లో చదవాలి. అంటే కాన్వెంట్ స్కూల్ ఎందుకు అనంటే, అప్పట్లోనూ కాన్వెంట్ స్కూల్ అన్నదే ప్రైవేట్ స్కూలు, దాంట్లోనే ఫీజు కట్టంగట్ట ఉండేది. మామూలుగాను ప్రైవేట్ స్కూల్కి కానీ గవర్నమెంట్ స్కూల్కి కానీ మన పిల్లలు వెళ్ళేవారు కాదు. పెద్ద పిల్లలు అంటే పెద్దింటి పిల్లలు అని అర్థం. పెద్దిల్లు అంటే ఏంటి? ఎక్కడో అండర్ సెక్రటరీయో చీఫ్ సెక్రటరీయో సెక్షన్ హెడ్డో దీంట్లో ఆ స్టేటస్లో ఉన్నప్పుడు ఆ స్టేటస్ని మెయింటైన్ చేయాలి. ఆ స్టేటస్ని మెయింటైన్ చేయాలి అంటే ఏంటి? ఒక క్లబ్లో మెంబర్షిప్ ఉండాలి. రైట్ అండి. ఆ క్లబ్లో మెంబర్షిప్ ఉండాలంటే, క్లబ్ లోపలికి వెళ్ళాలంటే చిన్న సైకిల్ తొక్కుంటూ వెళ్తే అవ్వదు, నడుచుకుంటూ వెళ్తే అవ్వదు, మరి అంబాసిడర్ కారు ఉండాలి. ఎందుకు అంబాసిడర్ కారు ఉండాలంటే, అప్పట్లో అంబాసిడర్ కారే కారు. ఇప్పుడంటే మారుతి వచ్చింది అనుకోండి, మిగతా కార్లన్నీ వచ్చాయి. అప్పట్లో అంబాసిడర్ కారే కారు. ఆ అంబాసిడర్ కారులోనే వెళ్ళాలి. రైట్, దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే అంబాసిడర్ కారు ఉంది కదా అని నేనే డ్రైవ్ చేస్తానా? ఆ స్టేటస్ డ్రైవర్ కూడా ఉండాలి. ఆ డ్రైవర్ అంటే ఉత్తినే వస్తాడా? జీతం ఇవ్వాలి. జీతం ఇస్తే సరిపోతుందా? వాడు 24 గంటలు ఇంట్లో ఉండాలి కదా. అండ్ మోర్ ఓవర్ ఈ సెక్రటరీస్, అండర్ సెక్రటరీస్ అండ్ సెక్షన్ హెడ్స్ దే వర్ గివెన్ బ్యాంగ్లోస్. ఆ బ్యాంగ్లోర్ కూడా మనం మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయాలంటే ఒక తోటమాలి ఉండాలి, ఒక డ్రైవర్ ఉండాలి, వాళ్ళు ఉండడానికి అక్కడ అవుట్ హౌస్లు ఉంటాయి. ఆ అవుట్ హౌస్లో వాళ్ళు ఉంటారు, తైనాతు ఉండాలి. వాళ్ళని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ జీతాలు ఇవ్వాలి. సో చూడు, మరి ఈ స్టేటస్ గట్రా మెయింటైన్ చేయాలంటే జీతం ఎక్కడా సరిపోవట్లేదు. ఐ కుడ్ హార్డ్లీ మీట్ బోత్ ది ఎండ్స్. టు మీట్ బోత్ ది ఎండ్స్ అంటే ఏమిటి అంటే, నా ఖర్చులకే నా జీతం సరిపోవట్లేదు అని అర్థం. ఖర్చులకి సరిపోయినంతే ఆర్జిస్తున్నాను అని అర్థం. ఢిల్లీలో ఉంటూ స్టేటస్ మెయింటైన్ చేస్తూ నలుగురు పిల్లలు చదువు సంధ్యలు చూస్తూ, నీకేమమ్మా నువ్వు బాగానే ఉంటావు అంటే, నువ్వే బాగానే ఉంటావు అంటే ఏంటి? నువ్వు విధవరాలు అయిపోయావు, నీకు పిల్లలు బాధరా బందీ లేదు కాబట్టి నీకు తెలీదు. ఇది ఎద్దు తలక పుండు, దాని మీద కాకి, నువ్వు ఎద్దుకేం తెలుసు కాకి ఏం తెలుసు ఎద్దు పుండు రుచి అని. నీకేమమ్మా బాగానే ఉంటావు, కానీ నాకు 4 పిల్లలు ఉన్నారు, ఢిల్లీలో చదువులు చెప్పించాలి,
ఢిల్లీలో ఉంటావు పెద్ద ఆఫీసరు 2,500 జీతం అని అమ్మకి ఇప్పుడే అన్నది. కానీ నా బాధలు ఏమో తెలుసు, ఎవరు తెలుసు, పీత బాధలు పీతవి అన్నాడు ఆ కొడుకు అక్కడ. అంటే పీత బాధలు పీతకి అంటే ఉంటాయి, కానీ మీ మదర్కి ఏమిటి కావాలి, ఒకసారి రావడం, ఒక చిన్న ఉత్తరం, ఒక బ్లాంకెట్, ఇంతే కదా. యాజ్ ఏ సన్ కాంట్ యూ ఫుల్ఫిల్ దీస్ డిమాండ్స్ ఫ్రమ్ ఏ మదర్? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ హియర్. So now, after completion of this unit, first unit, we will go for the let us learn, and in that we have to address many grammatical points here. And again, what we have to see is the meaning of certain words here we have to see, and the synonyms of this thing. And already I talked about symbolism. The tattered blanket is a symbolism for the family which has been torn. Son lives there, mother lives here, and mother and the widowed sister lives here. Means that is as good as a torn blanket. One, the mother herself, she was very strong when she was young. Now she is old. These joints are paining and I am catching cold, and she is 83 years old, and that is she is nearly a tattered blanket. The daughter, the sister herself, she is widowed, her husband died, and she has to depend on the family again, mother side family again. Yeah, so you can understand how tattered her life is. The son, he is somewhere a good officer somewhere. Now we have already discussed how tattered he is. So put together there are about 3 blankets which are tattered. They have been covered with a big blanket which is tattered again. And so the title here, it is very apt. చినిగిన దుప్పటి అని పెట్టిన పేరు ఆ కథకి ఎంత సరిగ్గా సరిపోయింది అంటే, తల్లి ఒక చిరిగిన దుప్పటి, ఈ అక్కగారు ఒక చిరిగిన దుప్పటి. ఎందుకు? అక్కగారికి ఫ్యామిలీ లేదు, ఆమె తనక భర్త పోయాడు, విడో, ఆమె విధవరాలు, ఇక్కడికి వచ్చి ఉంటుంది ఈ ఫ్యామిలీ మీద. అంటే మళ్ళా పుట్టింటికి వచ్చేసినంత ఆ కూతురు తారికి జీవితం ఎట్లా ఉందో మనం చెప్పలేం. అట్లాంటి జీవితం గడుపుతూ ఆమె ఒక టాటర్డ్ బ్లాంకెట్, ఆమె ఒక చిరిగిన దుప్పటి, తల్లి ఒక చిరిగిన దుప్పటి, ఈ కూతురు ఒక చిరిగిన దుప్పటి. ఆ కొడుక్కొని బాగా ఉన్నాడు కదా అనుకుంటే అది కూడా లేదు. అతను అతని స్టేటస్ సింబల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ అతను కూడాను చిరిగిన దుప్పటి అయిపోయాడు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఒక వర్ణన వస్తుంది. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఫ్యాట్, బాల్డ్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అంటే అతని దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. బుర్ర మీద వెంట్రుకలన్నీ పోయాయి. ఎందుకు? బాధలు. అంటే ఆమె భార్య కూర్చుని వెంట్రుకలు పీకేసిందా, పిల్లలు పీకేశారా? కాదు, అతను సమస్యలతో అతని తలక బుర్ర బాల్డ్ అయిపోయింది. రైట్, అంత సమస్యల భారంతో అక్కడ వంగిపోయాడు కాబట్టి మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇంకా ఫ్యాట్ వచ్చేస్తుంది, వయసు పడుతుంటే మనిషి ఏమొచ్చి కొంచెం ఊబకాయం వచ్చేస్తుంది. ఊబకాయమే ఫ్యాట్ అంటే, బలం కాదు. ఊబకాయస్తుడు, పట్టబుర్ర, తర్వాత మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అంటే అతను కూడా ఒక టాటర్డ్ బ్లాంకెట్టే, సో టు సే, చిరిగిన దుప్పటియే. ఈ 3 చిరిగిన దుప్పటీలు మీద ఒక చిరిగిన దుప్పటి వేశారు. అదేంటిది? ఫ్యామిలీ. ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ స్ప్లిటెడ్, కంప్లీట్లీ టాటర్డ్. కాబట్టి ఇన్ని బ్లాంకెట్స్ అక్కడ చిరిగిన ఉన్నాయి కాబట్టి ఆ పేరు చిరిగిన దుప్పటి అని పెట్టిన పేరు సరిగ్గా ఈ కహానికి సరిపోతుంది. మనం ఏంటి నేర్చుకున్న దీంట్లోనూ? తల్లి కొడుకుల తలక అనుబంధం, అక్కగారు తమ్ముడు తలక అనుబంధం, భార్య భర్తల అనుబంధం, పిల్లలతో ఉన్న సంబంధం. చూస్తున్నారా? ఇవన్నీ మనం నేర్చుకుంటూ అక్కడ ఎలాగ ఉండకూడదు అన్న చిన్న సంగతి నేర్చుకుంటున్నాం. సంవత్సరాల తరబడి తల్లిని చూడని కొడుకు ఉండకూడదు. సంవత్సరంలో ఒక్కసారైనా వచ్చి, ఏమమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తామమ్మా అంటే ఆ తల్లే ఇక్కడ లేచిపోయి ఇంట్లోకి వెళ్ళిపోదు. అవునరా నాన్న, నీ కష్టాలు నీవి, ఏం చేస్తాం, ఎక్కడో దూరంగా ఉన్నావురా, ఎన్నాళ్ళకి కనపడ్డావురా,
నా చేతి ముద్ద తిని ఎన్నాళ్ళైందిరా, పద ఇంట్లోకి పద, ఏదో వేడివేడిగా చారు అన్నం పెడతానంటే మజ్జిగారం తినరా నాన్న, కడుపు చలవ చేస్తుంది. ఆ మాట కోసం ఆ కొడుకు వచ్చాడా? రాలే. ఆ తల్లి ఆ మాట అందామని అక్కడ కూర్చుంది, కానీ అన్నవ్వలేదు కొడుకు. చూడండి ఆ సంబంధం ఎలా ఉందోను. That is a situation which has been described by Kamala Das in a very, 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 what we can say, in a rich manner she has shown it. Why I said rich is, though it is a topic of very poor thing, here humanity is a lack of humanity, that is the poverty over that. అంటే మనిషి తాలూకా వాల్యూలు ఇక్కడ లేవు. అవి లేకుండా ఇక్కడ చిన్న బీదత్వం కనపడుతోంది. ఆ బీదత్వాన్ని ఆమె చూపించింది ఈ స్టోరీలోను. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రోజులు తరబడి ఈ కథ గురించి చెప్పుకోవచ్చును. అదే ఆ గొప్పతనం ఆ స్టోరీలో ఉన్నది. రైట్ నౌ విల్ సీ ది నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద పోయం అబౌట్ మదర్ అగైన్. సో ఇన్ ద ఫస్ట్ స్టోరీ we have seen the relation between the son and the mother and the value of the house that has been described as a very beautiful red carpet that has been broken. అది మనం చూసుకున్నాం. Now we will see about the boy who has not seen his mother. The mother has died just after the birth of this boy. He has certain memories about her. How he just go through those memories, sweet memories, reminiscences అంటారు దాన్ని. ఆ reminiscences of Rabindranath Tagore about his mother we'll see in the